హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేనైతే మా గార్డెన్లో పెంచుకుంటున్న కొన్ని మొక్కల్ని చూపిద్దామని అనుకుంటున్నా. ఈ వీడియో ద్వారా లాస్ట్ వరకు చూడండి, అన్నీ తీసాను. చూడండి, ఈ టమోటా మొక్క అయితే నేనైతే వేయలేదు, అదే మలిచింది. నేను ఏమన్నా కూరకు చేసుకున్న నీళ్ళు అయితే తీసుకొచ్చి మొక్కలకు పోసుకుంటాను కదా, బతికింది. కాయలు కూడా కాసింది, అందుకే నేను దాన్ని తీయకుండా అలాగనే ఉంచుకున్నాను. ఇది వచ్చి చుక్కకూర. చాలాసార్లు కోసానండి ఇప్పటికి. ఇంతకుముందు షార్ట్లో వీడియోలలో కూడా పెట్టున్నాను. చిన్న ట్రేలో వేసుకున్నాను నేను, నాకు సరిపోయిద్ది. నాకు అవసరం పప్పు చేసుకోవాలనుకున్నప్పుడల్లా నేను ఈ చుక్కకూర చేసుకుంటాను. పప్పుకి పచ్చడికి అన్నిటికీ బాగుంటుంది. ఇదైతే అల్లం మొక్క అండి. చూడండి, చిన్నది గుచ్చాను, బాగా వచ్చింది. వీడియోలో బాగా కనిపించలేదు లాగుంది. కింద నేను అల్లం తీసుకుంటా ఉంటాను అవసరమైనప్పుడల్లా. మళ్ళీ కొత్త పిలకలు వస్తూనే ఉంటాయి. ఇవి వచ్చి పచ్చిమిరపకాయ మొక్కలు. చిన్న బకెట్లలో 2 బకెట్లలో వేసుకున్నాను పచ్చిమిరపకాయ మొక్కలను. అయితే నేను బాగానే ఉన్నాయి, నాకు సరిపోతాయండి. అంటే ఎక్కువ అని నేను చెప్పను, నాది వచ్చి. అందుకే నేను నా గార్డెన్ పేరు కూడా కిచెన్ గార్డెన్ అని పెట్టుకున్నాను. చిన్న గార్డెన్ మరి నాది, పెద్దదేం కాదు. నాకు అవసరం, నాకు కావాలి అనుకున్న మొక్కల వరకే నేను పెంచుకుంటాను. నేనైతే ఎలాంటి మనీ ఖర్చు పెట్టకుండానే ఎక్కువ శాతం నేను మొక్కలను పెంచుకుంటుంటాను. ఎక్కువ మనీ ఖర్చు పెట్టేసి మొక్కలైతే నేనైతే వేయనండి. మనీ తక్కువగా ఉన్నదే వేసుకుంటాను. అది కూడా ఏమైనా పనికి వస్తుందంటే వేసుకుంటాను. ఇది వచ్చి డ్రాగన్ అండి. అది ఏరే అక్క దగ్గర తెచ్చాను. అక్క ఒక చిన్న కొమ్మ ఇచ్చింది, వేసాను. ఒక నెల 2 నెలలు అవుతుంది ఇప్పటికి. వచ్చేసాయి దాని కొమ్మలు. చాలా లేటు బతకదు అని అన్నారు, కానీ నాకైతే తొందరగానే వచ్చింది. పిలకలు కూడా చూడండి చాలా వచ్చినాయి, 4 దాకా. ఇదంతా నా గార్డెన్ అండి, నా చిన్న కిచెన్ గార్డెన్. చూడండి, ఇంకా పక్కన సైడ్లంతా పెట్టున్నాను, కాకపోతే అక్కడ మాత్రం ఎక్కువ మొక్కలు పెట్టుకొని ఉంటా. ఇవి వచ్చి బెండ విత్తనాలండి. ఇవి వేసి 1 వారం అలా అవుతుంది. ఇప్పుడే వస్తున్నాయి. చూడండి, మొక్కల కాడికి లోపల ఉన్న గడ్డి ఎక్కువ మలిసింది. కలుపు అదంతా తీసేయాలి నేను. ఇది వచ్చి ఒక కనకాంబరం మొక్క. ఇలాంటివి ఒక 3 ఉన్నాయి నా దగ్గర కనకాంబరం మొక్కలు. సరిపోతాయి. బస్తాలలో వేసుకున్నాను. ఒక మొక్కనే కింద వేస్తున్నాను, కానీ అది నీడ వల్ల అంతగేమి పూయట్లేదు. ఈ బస్తాలలో ఉన్నాయి, పూస్తున్నాయి. ఇగోండి, ఇందాక చెప్పే కదా చిట్టి మిరపని. చూడండి, ఇదిగో ఇవి రెండు చిన్న బకెట్లలో వేసుకున్నాను నేను, పెరుగు బకెట్లలో. ఇగో పచ్చిమిరపకాయలు ఇలా వచ్చాయి. నాకు అవసరం అనుకున్నప్పుడే కోసుకుంటుంటాను. నాకు ఇంట్లో వరకు సరిపోతాయండి. పక్కన బయటికి ఇయటం అలా ఏమి ఉండవు. నాకు మోయినంగా వేసుకుంటాను. నాకు అవసరం అనుకున్నాయే నాకు మోయినంగా వేసుకుంటాను. నా వరకు సరిపోతాయి అన్నమాట. ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టనండి. ఇదిగోండి మర్మం. చూడండి అసలు ఎంత బాగుందో మర్మం. 2 మొక్కలు వేసాను, ఒకటి చనిపోయింది, ఇది ఒకటి బతికింది. ఈ మర్మం వేయాలంటే నవంబరు డిసెంబరు నెలలోనే ఎక్కువగా బతుకుద్ది. జనవరి ఆ 3 నెలలకు మించి తర్వాత వేసినా ఎక్కువ బతకదు. ఇగో చూడండి, చిన్న బస్తాలలో వేసాను, బియ్యం బస్తాలలో. ఇది ఇంతకుముందు చూపించున్నాను కదా మీకు. ఇది వచ్చి చుక్కుడండి. అయిపోతున్నాయి చుక్కుడు చెట్లు, వేసేసాను, కాపు అయిపోతుంది. నేను ట్రేలలో వేసాను, ఆ చెట్లలో పడిపోతున్నాయి. ఇగో చూడండి, ఇది వచ్చి క్యారెట్ అండి. చాలా బాగా వచ్చింది క్యారెట్. నేను ఫస్ట్ నీడను అలా పెట్టున్నాను, నాకు తెలియక ఎక్కువ వేసేసాను. చాలా వరకు పాసిపోయినాయి, చాలా నిండుగా మలిసింది. నాకు తెలియదు ఎలా వేయాలా మరి. అప్పుడు చాలా నిండుగా మలిసింది. ఇప్పుడు ఇదిగో వచ్చింది. ఈ మొక్క చూసారా, మొన్న పందుకొక్క లోడిందని చెప్పాను కదండి. పందుకొక్క లోడిన తర్వాత వేసిన తర్వాత నీడను పెట్టేశాను. ఇది పందుకొక్క లోడుతుందని చెప్పి కిటికీలో పెట్టేశాను. అసలు చాలా బాగా వచ్చింది నీడన పెడితే. ఎండలో ఉన్నప్పుడు అంతకు వచ్చేది కదా ఆ మొక్క. నాకు తెలియదు ఇది నీడనే పెట్టితే బాగా వచ్చుద్దని. ఇప్పుడు నీడను పెట్టాక బాగా వచ్చింది ఆ మొక్క. దాన్ని ఇంకా తీసి ఇంట్లో పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇదే నా గార్డెన్, చిన్న గార్డెన్, చిన్న కిచెన్ గార్డెన్. నాకైతే ఇలా మొక్కలు పెంచడం చాలా ఇష్టం అండి. ఎక్కువ పూల మొక్కలు అవన్నీ కాదు, కానీ ఇలా నాకు కూరకు అవసరం అనుకున్నవి మాత్రం వేసుకుంటుంటాను. ఇది చూడండి, క్యాప్సికము. చిన్న కాయలు ఉన్నాయి, కొయ్యలేదు, పండు మాగిపోయినాయి. మొన్న 5 కాయలు దాకా కాసాయి, 2 కోసాను. ఇంక ఈ 3 ఉన్నాయి, 2 పండు మాగిపోయినాయి. వాటిని కూడా విత్తనాలు తీద్దామని అలాగే వదిలేసా. ఈ లింగార్జున మొక్కలు అండి, ఒక్క దాంట్లో ఉన్నాయి, అవి పాటుగా అవే కింద పడిపోయి అవే చూడండి అసలు ఎలా మలిచాయి ఆ మొక్కలు. అందుకే వాటికి నీళ్ళు చల్లుకుంటున్నా, తీసి వేసుకుందామని. కింద అలాగనే ఉంటే రావు. వంకాయ మొక్క కూడా చూడండి అసలుగా పిందులు బాగానే ఉండట్లేదు. ఈ ఎండకి గిటక బారిపోతున్నాయి వంకాయలు కూడా. ఇది వచ్చి బచ్చల కూర అండి. నేను మా అమ్మ వాళ్ళ ఊరికడ మా వదిన కాంచి తీసుకొచ్చాను. ఇది
బాగా వచ్చింది. ఇప్పుడుకి వచ్చింది, ఇన్ని రోజులు రాలేదు. 3 మొక్కలు వచ్చింది కానీ 2 చచ్చిపోయాయి. ఇంకా అన్ని మొక్కలు చూపించలేకపోతున్నా ఫ్రెండ్స్. ఈసారి వీడియో లాంగ్ తీసి పెడతాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నవి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు మా గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.